కాబట్టి మనిద్దరం స్నేహితులుగా ఉండటం అసాధ్యం అంది. తర్వాత ఆ ఏనుగు ఒక కప్పని కలుసుకుంది. ఎంతో వినయంగా నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అలాగా మీరు గెంతలేరు, బరువు కూడా ఎక్కువగానే ఉంటారు, కాబట్టి మీరు నాకు స్నేహితుడిగా ఉండలేరు, క్షమించండి అని అంది. ఆ తర్వాత ఏనుగు నక్కని కలుస్తుంది. నాతో స్నేహం చేస్తావా అని అడిగితే వాడు కూడా మీరు చాలా పెద్దగా ఉన్నారు, స్నేహం చేయటం కుదరదు అనేశాడు. ఆ మర్నాడు అడవిలో ఉన్న జంతువులన్నీ భయంతో పరుగులు పెట్టడం ఏనుగు చూసింది. అప్పుడు నక్కని ఆపి ఏం జరిగింది అని అడిగింది. ఒక పెద్ద పులి జంతువులన్నిటి మీద దాడి చేస్తోంది అని నక్క చెప్పింది. బలహీనంగా ఉంటే చిన్న జంతువులు భయంతో పరుగులు పెట్టడం ఏనుగు గమనిస్తుంది. వెంటనే అది పులి దగ్గరికి వెళ్ళి, అన్నా నా స్నేహితుల్ని వదిలేయండి, వాళ్ళని తినకండి అని ప్రాధేయపడింది. పులి ఏనుగు మాట పట్టించుకోలేదు. అంతేకాదు, నా విషయంలో జోక్యం చేసుకోకు అని పులి హెచ్చరిస్తుంది. ఇక వేరే దారి లేక ఏనుగు పులిని దంటించి బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత ఏనుగు అడవిలోని మిగతా జంతువుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. తమ ప్రాణాల్ని కాపాడింది ఏనుగే అని తెలుసుకున్న జంతువులు మాకు స్నేహితుడు అవటానికి మీరే తగినవారు అని పొగిడాయి. అడవిలోని జంతువులన్నీ ఏనుగుని ఒక మంచి మిత్రుడిగా స్వీకరించాయి.